మేడం వి లెటర్‌తో పేరు స్టార్ట్ అయ్యేటట్టయితే గనక మనకి విక్టరీ కొట్టేస్తారనేసి చాలా మంది చెప్తున్నారు. నిజంగానే వి లెటర్‌తో పేరు పెట్టుకుంటే నిజంగానే విక్టరీ కొట్టేస్తారంటారా? అసలు న్యూమరాలజీ ఏం చెప్తుంది అనేసి అంటారా? ఒక్కసారి చెప్పండి. వి లెటర్‌కి అంత పవర్ ఉంటే మీరు మీ పేరుని ఎందుకని వీలోకి మార్చుకోలేదు. మీరు కూడా మార్చుకుంటే సక్సెస్ కొట్టేయొచ్చు కదా! విక్టరీ మీ సొంతం అయిపోతుంది కదా! అందాక ఎందుకు? మనం ఏకంగా నరేంద్ర మోడీని తీసేసి వి అనే అక్షరంతో పేరు పెట్టుకొని భారతదేశాన్ని ఏలేద్దామా? టూ మచ్ కదండీ! సో, ప్రతి లెటర్‌కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుందండి. మీ పేరు మొత్తంలో ఎక్కడైనా సరే వి అనే లెటరు స్టార్టింగ్ పాయింట్‌లో ఉందనుకోండి. దాని అర్థం ఏమిటి అంటే ఆల్రెడీ బాగా ఉన్న స్థానంలోంచి ఒకసారి కిందకు వచ్చి మళ్ళీ పైకి ఎదగటం. అర్థమైందండి? ఆల్రెడీ ఉన్న స్థానంలో బాగున్న ఫ్యామిలీలోంచి వచ్చి కొన్ని ఆటుపోట్లు పడి మళ్ళీ పైకి ఎదగటం. వీలో విక్టరీ ఉందండి, ఒప్పుకుందాము. వీలో వెలాసిటీ కూడా ఉంది కదా. మనకి హైవే మీద ఎక్కడ చూసినా అతి వేగం ప్రమాదకరం కదండి. సో వీలో ఈ డేంజర్ కూడా ఉంటుంది కదా. వీలో విగరస్ మెంటాలిటీ కూడా ఉంటుంది. అర్థమైంది కదండి. సో వీతో ఎన్ని మాటలు వస్తే ఎన్ని పదాలు వస్తే అన్నిటికీ అర్థం చెప్పుకుంటూ పోతే ఇక్కడ పేర్లు వేరు పదాలు వేరు కదండి. వెలాసిటీని తీసేసి మనం ఎవరన్నా వెంకటేష్ అని పెట్టామా? లేదు కదా. లేకపోతే విక్టరీని తీసి వెంకటేష్ అని పెట్టామా? వెంకటేష్ అనే పేరుకి ముందో వెనకో విక్టరీ అని పెట్టుకుంటున్నాం. అలాగే డైరెక్ట్ పేరు కూడా ఉంది కదండి, విక్టర్. కొన్ని ఫ్యామిలీస్లో మీరు చూస్తే విక్టర్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆలోచించినప్పుడు పేరులో స్టార్టింగ్ లెటర్ వి వచ్చింది అనుకోండి, నేను చెప్పిన లక్షణం అయితే ఉంటుంది. అంటే కాస్తంత ఉన్నత కుటుంబంలో పుట్టినప్పుడు ఒక అప్ అండ్ డౌన్ ఫేస్ చేసి మళ్ళీ తారాపదంలోకి రావటం, ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కువగా మీకు ఇవి సినీ ఫీల్డ్లో కనపడుతూ ఉంటాయి. దాని తర్వాత వి తోటి ఉన్నటువంటి ఒకానొక అపప్రద ఏమిటి అంటే వంశీ అని పేరున్నవాడు ఎవడు కూడా బాగుండడు. ఎందుకు అంటే వంశీలో చివరలో అయ్యింది. ఈ రెండు రీజన్స్ని చూసి మీరు వంశీ పేరు బాగుండదు, లేదా వంశీ కృష్ణ బాగుండడు, సాయి వంశీ బాగుండడు, ఇలా చెప్తూ ఉంటాడు. మరి వి తోటి విద్యాసాగర్ అనే పేరు కూడా ఉంటుంది. అమ్మాయిలకి విద్య అనే పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు విద్యాధరి, విద్యాదేవి, విద్యాలక్ష్మి ఇలా ఉండేవి. సో ఇక్కడ ఇప్పుడు వి తోటి మనం కొత్తగా పిల్లలకి పేర్లు పెట్టాలంటే వెతుక్కోవాల్సి వస్తుందండి. వి తోటి ఏం పెట్టగలము? మనకి లక్ష్మీదేవి అంశతో కావాలి అంటే వితో వండర్ఫుల్ పేరు ఒకటే ఉంది, ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు. అబ్బాయిలకి మాత్రం వరుణ్ అంటే వద్దంటారు, ఎందుకంటే వరుణ్లో వర్షం ఉంది కాబట్టి వద్దు, వరుణ్లో సక్సెస్ లేదు. మరి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వితో అక్షరంతో పేరు స్టార్ట్ అయితే సక్సెస్ ఉండాలి కదా.